శ్రీమాతే నమః. టెక్నాలజీ ఎంత పెరిగిందో మనం దాన్ని ఎంత ప్లస్ కి ఉపయోగించుకుంటున్నామో అంత మైనస్ కి కూడా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దానివల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. మొన్న వాషింగ్టన్ లో ఒక వైద్యుడు తన హాస్పిటల్ కి వచ్చిన ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని అసభ్యకరంగా వీడియోలు తీసి తన మొబైల్లో దాచుకున్నాడట. ఈ విషయం బయటికి తెలిసినప్పుడు అతని మీద చర్యలు తీసుకున్నారు. అలాగే ఈ పంజాబ్ లో కూడా ఒక కాలేజీలో ఒక అమ్మాయి 60 మంది వీడియోస్ ని అసభ్యకరంగా తీసిందట, ఆడపిల్లలవి. ఈ అమ్మాయి వీడియోలు తీసిన విషయం ఏమో పోలీసులకు వెళ్లి ఇంకొక అమ్మాయి చెప్తే ఆ పోలీసులు ఏమో మాకు రుజువులు కావాలి, రుజువులు ఉంటే తప్ప మేము కేసు ఫైల్ చేయమని చెప్పారు. ఆ తర్వాత ఏమో ఆ గొడవ బయటికి వచ్చింది. గొడవ బయటకు వచ్చిన తర్వాత కేసు ఫైల్ చేశారు. ఆ అమ్మాయి కూడా నేను వీడియోలు తీసానని చెప్పి ఒప్పుకుందట. అలాగే మొన్న ఈ మధ్య వెస్ట్ బెంగాల్ లోనో ఎక్కడో తన హాస్పిటల్ కి వచ్చిన ఒక అమ్మాయిని కూడా అసభ్యకరంగా వీడియోస్ తీశాడు. అలాగే మొన్న ఈ మధ్య ఓయో హోటల్స్ లో ఇద్దరు స్టే చేసినప్పుడు ఆ రూమ్ లో కూడా సీసీ కెమెరాస్ ఏవో పెట్టారట. ఆ సీసీ కెమెరాలు ఉన్న విషయం వాళ్ళిద్దరికీ తెలియదు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ కెమెరాలు రికార్డ్ అయిందంతా కూడా బయట పెడతామని చెప్పి వీళ్ళిద్దరిని బెదిరించారట. డబ్బులు ఇస్తే తప్ప మేము మిమ్మల్ని వదలము అంటే పాపం ఈ విషయాన్ని బయటికి చెప్పుకోలేకో లేదు అంటే ఎలా వచ్చిందో తెలియదు కానీ న్యూస్ బయటికి వచ్చింది. ఆ తర్వాత యాక్షన్స్ అవి తీసుకున్నారు. ఇలా చాలా జరుగుతున్నాయి. కొన్ని బయట పడతారు, కొన్ని ఏమో బయట పడరు. ఈ మధ్య రీసెంట్ గా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందనే కదా చెప్తున్నారు. వాళ్ళు అక్కడ చెప్తుంది ఏంటంటే వాష్రూమ్ లో ఒక అమ్మాయి ఏమో ఈ కెమెరాస్ అన్నింటినీ అమర్చింది. ఈ అమ్మాయి ఏమో ఇంకొక అబ్బాయిని ప్రేమించింది. వీళ్ళిద్దరూ ఒక చోటకు వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు పర్సనల్ వీడియోస్ ని ఎవరో తీశారు. ఆ పర్సనల్ వీడియోస్ ని బయట పెడతామని చెప్పి ఈ అమ్మాయి యొక్క స్నేహితుడేమో మిగతా వాళ్ళు కూడా నువ్వు వీడియోస్ తీసివ్వు, ఈ కెమెరాస్ కూడా నేను నీకు ఇస్తానని చెప్పి ఒక 20 కెమెరాలు ఈ ప్రేమించిన అమ్మాయికి ఇస్తే ఈ అమ్మాయి ఏం చేసిందట, వాష్రూమ్ లో అన్నింట్లోనూ ఈ కెమెరాస్ ని పెట్టి దాదాపుగా 300 వీడియోస్ ని ఈ అమ్మాయి ఏమో ఆ అబ్బాయికి ఇచ్చిందట. ఈ అబ్బాయి ఏం చేశాట, తన సెల్ ఏమో తన రూమ్ లో పెట్టుకుంటాడు కదా. ఈ అబ్బాయి యొక్క స్నేహితుడు ఈ అబ్బాయి యొక్క సెల్ తీసినప్పుడు ఏమైంది, అందులో వీడియోస్ కనిపించాయంట. ఆ వీడియోస్ చూసినప్పుడు ఇంకొక వ్యక్తికి అందులో ఆ అబ్బాయికి కావలసిన అమ్మాయి వీడియో కూడా ఉండడంతో ఈ విషయాన్ని బయటకు తీసుకువచ్చాడని ఇదొక పెద్ద గొడవ అయిపోయింది. అయితే ఈ విషయం ఇప్పటి నుంచి జరగటం లేదు, 2 సంవత్సరాల నుంచి జరుగుతుందని కొంతమంది, 6 నెలల నుంచి జరుగుతుందని కొంతమంది, ఈ వీడియోస్ నేమో బయటికి అమ్ముకున్నారని కొంతమంది, ఇంకొంతమంది యూట్యూబర్స్ అయితే డార్క్ వెబ్ లో కూడా ఈ వీడియోస్ పెట్టేశారు, అసలు తీయలేదని మీరేమి నమ్మకండి, దీన్ని తీసే ఉంటారు, ఇలా పంపించే ఉంటారని చెప్పి అలాగే కొన్ని సంభాషణలు కూడా రికార్డ్ చేసి మనకి చూపిస్తున్నారు. అసలు ఇదంతా విన్నప్పుడు అక్కడ ఆ కాలేజీలో చదువుతున్న ఆడపిల్లల యొక్క పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. జరిగిపోయింది. ఇప్పుడు జరిగిపోయిన దాన్ని మనం ఏం చేయలేం కదా, ఇలా జరిగిందిట అలా జరిగిందిట వీడియోస్ ఉన్నాయట అని చెప్పి ఇలా భయపెట్టేసే కంటే కూడా నెక్స్ట్ స్టెప్ మనం ఏం తీసుకోవాలి అనేదే కదా మనం ఆలోచించాలి. ఇలా చేశారు, యాజమాన్యం ఏమో దీంట్లో పాల్గొంది, యాజమాన్యం యొక్క ప్రోత్సాహం లేకుండా అమ్మాయి ఎలా చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే ఈ అమ్మాయి పెట్టిందో పెట్టలేదో వీడియోస్ అన్ని బయటకు వచ్చేసాయి అని అనుకుందాం. ఇప్పుడు ఆ వీడియోస్ అన్ని బయటకు వచ్చేసాయి అని చెప్పి ఒక అమ్మాయి ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతుంది. తన వాయిస్ రికార్డ్ ని నేను విన్నాను అనమాట. నాకు భయం వేస్తుంది, ఈ వీడియోస్ అన్ని బయటకు వచ్చాయంట, బ్రతకాలని లేదు చచ్చిపోవాలని ఉంది అని అమ్మాయి అంటుంది. అంటే ఏ విధంగా ఈ న్యూస్ ని స్ప్రెడ్ చేసేసారో ఒకసారి చూడండి. స్ప్రెడ్ చేసేసారు కానీ భయపెట్టడం ఎందుకు? ఆ వీడియోస్ ఉండుండొచ్చు, వీడియో లేవని నమ్మకం ఏం లేదు, ఈ రాజకీయ నాయకుల యొక్క ఇందులో ప్రోద్బలం ఉంది, ఆ కాలేజీ యాజమాన్యం ప్రోద్బలం ఉంది, ఎవరి ప్రోద్బలం ఉంటే మాత్రం ఆ వీడియోస్ తీసి ఉండుంటే బాధపడేది ఆ పిల్లలు కదా. ఆ పిల్లలకి ధైర్యం చెప్పడం మానేసి ఇలాంటివన్నీ స్ప్రెడ్ చేయటం వల్ల రేపొద్దున్న ఆడపిల్లలు తీసుకోరా అని డెసిషన్ తీసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి? ఎప్పుడైనా సరే ఇది జరిగిపోయింది, మన ప్రమేయం లేకుండా ఇది జరిగింది. ఇలాంటివి జరిగినప్పుడు ముందు ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండి అమ్మా ఇది ఇలాంటిది జరిగింది మా కాలేజీలో, నాన్న ఇలాంటిది జరిగింది అని ముందు మన తల్లిదండ్రులకి షేర్ చేసుకోవాలి. ఆ తల్లిదండ్రులకి షేర్ చేసినప్పుడు ఏం చెయ్యాలి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం కష్టంలో ఉన్నప్పుడు మన మైండ్ సరిగ్గా పనిచేయదు, మనం సరిగ్గా ఆలోచించలేం. అలాంటప్పుడు మన పెద్దవాళ్ళకి చెబితే ఏం చెయ్యాలి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. అప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఏం చెప్పాలి, నువ్వు ధైర్యంగా ఉండు, అక్కడ ఏమీ జరిగి ఉండకపోవచ్చు, నేను వస్తున్నాను, నువ్వు అస్సలు భయపడకు అని చెప్పి తల్లిదండ్రులు చెప్పాలి. ఎప్పుడైతే ఈ ఆడపిల్ల ఇలా చెప్పిందో కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే, అదిగో నేను ముందే చెప్పాను కదా వీళ్ళతో స్నేహం చేయకు వాళ్ళతో స్నేహం చేయకని చెప్పి ఫోన్ లోనే తిట్టేస్తారు. అలా ఫోన్ లో తిట్టకుండా అక్కడ ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే మనం స్వయంగా అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత
అప్పుడు విషయాలన్నీ వాకప్ చేసుకుని ఆ పిల్లకి ధైర్యం చెప్పండి. నువ్వు ఒక్కదానివే కాదు కదా, ఇంకా ఇంతమంది ఫేస్ చేస్తున్నారు కదా ఈ ప్రాబ్లమ్ ని, కాలేజీ యాజమాన్యము చూస్తుంది, చట్టం ఉంటుంది, అలాగే నేనున్నాను నీకు అని చెప్పి ముందు ఆ ఆడపిల్లకి ధైర్యం చెప్పాలి. సరే, ఇది కాలేజీలో సమూహానంతటికీ జరిగింది కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. మరి ఇండివిజువల్ గా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆడపిల్లలు చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళు ప్రేమించిన అబ్బాయే ఈ అమ్మాయి యొక్క అసభ్యకరమైన వీడియోస్, అవి వీళ్ళు సన్నిహితంగా ఉన్న వీడియోస్ కానీ, చాటింగ్ కానీ, ఫొటోస్ కానీ బయట పెడతానని చెప్పి బెదిరించినట్లయితే మనం కొంచెం కూడా భయపడవలసిన అవసరం లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే ఆడపిల్లలు, అయ్యో నేను అతన్ని ప్రేమించాను కదా, ఈ వీడియోస్ అన్ని బయట పెట్టచ్చు, ఈ ఫొటోస్ అన్ని బయట పెట్టచ్చు అని చెప్పి చాలా షార్ట్ గా ఆలోచించి ఏం చేస్తారు అంటే వాళ్ళ ప్రాణాలను తీసుకుంటారు. దయచేసి ఎప్పుడు అలాంటిది చేయకండి. ఎందుకంటే ఎప్పుడైతే వీడు ఈ ఫొటోస్ అన్నింటినీ బయట పెడతాను అని చెప్పి చెప్తాడో, వీడి గురించి మనం బయట ప్రపంచానికి చెప్పలేదు అని అనుకోండి, రేపు అన్న రోజు ఈ ఆడపిల్లకి చేసిందే ఇంకొక ఆడపిల్లకి చేస్తాడు. అలా జరగకుండా ఉండాలి అంటే సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ ఇవ్వడం నేర్చుకోండి. ఇలా సైబర్ క్రైమ్ లో సైబర్ పోర్టల్స్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడ గనక మనం కంప్లైంట్ పెడితే వాళ్ళు ఒక ఆప్షన్ ఇస్తారనమాట. నీ వివరాలు ఏంటి చెప్పు, ఒకవేళ మీకు చెప్పడం ఇష్టం లేకపోతే దీన్ని గోప్యంగా కూడా ఉంచొచ్చు, మేము కూడా గోప్యంగా ఉంచుతామని కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఆ ఆప్షన్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకుని నేను ఏ విధంగా ఎవరు బాధ పెడుతున్నారు అనే దాన్ని అక్కడ టైప్ చేసి ఒక రిపోర్ట్ ని గనక మనం పెట్టేశాము అని అనుకోండి, ఖచ్చితంగా ఆ సైబర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆడవాళ్ళకి గాని మగవాళ్ళకి గాని ప్రైవసీ కావాలని అనుకున్నప్పుడు వాళ్ళు ప్రైవసీని ప్రొవైడ్ చేస్తారు, చేసి ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలు గనక ఇలా అభ్యంతరకరమైన వీడియోలు, ఫొటోస్, మెసేజెస్ ఇవన్నీ బయటకు పంపిస్తాము, బెదిరించి మిమ్మల్ని ఇలా చేస్తాము అని ఎవరిని బెదిరించినా సరే సైబర్ కంప్లైంట్ మనం ఇవ్వచ్చు, యాక్షన్ తీసుకుంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ మగపిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ మొబైల్స్ నుంచి అసభ్యకరమైన వీడియోస్ గాని, అసభ్యకరమైన మెసేజెస్ గాని, పాపం ఈ అమ్మాయిని నమ్మి ఆ అబ్బాయికి పంపించిన వీడియోస్ గాని, ఫొటోస్ గాని ఉంటాయి కదా, వాడేం చేస్తాడు ఇంకొకటికి షేర్ చేస్తాడు, వాడేం చేస్తాడు తన ఫ్రెండ్ ఇంకొకటికి షేర్ చేస్తారు. అలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఈ అమ్మాయికి గనక ఈ సదరు ఈ వీడియోస్ ఎవరైతే ఉన్నాయో ఆ అమ్మాయికి గనక ఈ న్యూస్ తెలిసింది అంటే ఈ అమ్మాయి గనక కంప్లైంట్ ఇస్తే షేర్ చేసుకున్న వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెడతారు, వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అస్సలు భయపడకండి, చట్టపరంగా పోరాడడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు అడగచ్చు ఇలాంటివన్నీ తీస్తే ఎలాగా అని. ఇలాంటివన్నీ తీస్తే అని మనం ఆలోచించే ముందు కొంత అవగాహన మనం కూడా పెంచుకోవాలి. అవగాహన పెంచుకుని మన జాగ్రత్తలో మనం ఉన్నాము అని అనుకోండి, అప్పుడు ఇలాంటివి ఏం రావు కదా. అసలు ఫస్ట్ ఇంకొకరిని మనం నమ్మకూడదు, నమ్మి మన పర్సనల్ విషయాలు గాని, మన పర్సనల్ డేటా గాని అస్సలు పంచుకోకూడదు. వాళ్ళు నీకు ప్రాణం ఇచ్చేస్తున్నాను అని చెప్పినా సరే నీ విషయాలు మాత్రం చెప్పకూడదు. ఎందుకంటే నీతో బాగున్నంతసేపు వాళ్ళు బాగానే ఉంటారు, ఏదైనా ఒక చిన్న తేడా వచ్చింది అనుకోండి ఆ తర్వాత ఇవన్నీ బయట పెట్టేస్తారు. రెండొక విషయం, మనకి తెలియని ప్రదేశాలకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏవైనా కెమెరాస్ ఉన్నాయా, అక్కడ ఏవైనా రహస్యంగా పెట్టడానికి ఏవైనా వీలు ఉన్నాయా అనేది ముందు మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ రూమ్ లోకి ఎంటర్ అవ్వాలి. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే హోటల్ రూమ్ లో దిగినప్పుడు అద్దాలు ఉంటాయి కదా, అద్దాల్లో కూడా కెమెరాస్ పెడుతూ ఉంటారు. మీరు బొటన వేళ్ళను గనక ఇలా అద్దానికి తాకి ఉంచితే ఈ రెండు బొటన వేళ్ళు అద్దంలో పెట్టినప్పుడు ఇలా తాకవు, కాస్త స్పేస్ కనిపిస్తూ ఉంటుంది. అలా స్పేస్ కనిపిస్తే అందులో ఏది పెట్టలేదన్నమాట. స్పేస్ కనిపించకుండా ఇలా కలిసిపోయి ఉన్నాయని అనుకోండి, అది 2-way మిర్రర్, అందులో ఏదో ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఆ రూమ్ ని వెకేట్ చేసేసి బయటకు వచ్చేయాలి. అలాగే ఈ మధ్య స్పై యాప్స్ అని కొన్ని ఉన్నాయి. ఆ స్పై యాప్స్ అనేవి అంతగా పని చేయటం లేదు అని చెప్తున్నారు, కానీ గుడ్డిలో మెల్ల అంటారు కదా, అలాంటి యాప్స్ ను కూడా మనం మన మొబైల్లో పెట్టుకున్నప్పుడు ఆ రూమ్ కి వెళ్ళినప్పుడు ఏవో ఫ్లాష్ లైట్స్ అవి ఓపెన్ చేసుకుని ఫ్రంట్ లైట్, ఫ్రంట్ కెమెరా ఏదో ఓపెన్ చేస్తాట, ఈ కెమెరాస్ ఎక్కడైనా పెడితే అక్కడ రెడ్ లైట్ అనేది ఫోకస్ అవుతూ ఉంటుందట. అలాంటి యాప్స్ ని మన మొబైల్లో పెట్టుకోవడము,
అలాగే మనకి తెలియని సైట్స్ ని మనం డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే మన దాంట్లోంచి పర్సనల్ డేటా మన బయటికి వెళ్ళిపోదు. అలాగే హోటల్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఈ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఈ వాటర్ బాటిల్స్ కున్న ర్యాపర్ ఉంటుంది కదా, ఆ ర్యాపర్ ని ముందు తీసేయండి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఈ ర్యాపర్స్ వెనకాల ఒక చిన్న చిప్పుని పెడతారట. ఆ చిప్పుని పెట్టేసి ఈ హోటల్ యొక్క లేబుల్ ని చుట్టూతో అంటించేస్తే మనం ఏమనుకుంటా, కొత్త బాటిల్ తెచ్చి పెట్టారు అని అనుకుంటాం కదా. అలా మన హోటల్ కి తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఈ రూమ్ ఫ్రెష్నెస్ గాని, వాటర్ బాటిల్స్ గాని, అలాగే మేకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మేకుల చిన్న డాట్ లాంటిది బ్లాక్ గా కనిపిస్తూ ఉంటుందట. అలా బ్లాక్ గా కనిపించింది అంటే అర్థం ఏంటంటే అందులో ఒక చిన్న కెమెరాని పెట్టి ఉండుంటారు అని. అలాగే లైట్లలోను, షవర్లలోను, ఫ్యాన్స్ లోను, స్విచ్ బోర్డ్స్ లోను, వీటన్నింటిలోనూ కెమెరాస్ పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ మీరు అన్ని చెక్ చేసేసారు, చెక్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? మహా అయితే ఒక అరగంట పడుతుంది. ఒక అరగంట సమయాన్ని అక్కడ కేటాయించి మనం పూర్తిగా చెక్ చేసేసుకుని మనకు అనుమానం వచ్చిన దాని మీద ఒక క్లాత్ వేసేసాము అని అనుకోండి, అప్పుడు కాస్త భయం ఉండదు. అలాగే ఇలా హోటల్స్ రూమ్స్ కి వాటికి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు ఏంటి, 100% ఆడవాళ్ళు డ్రెస్ ని పూర్తిగా తీసి అప్పుడు స్నానం చేయటం గాని, వాష్రూమ్ కి వెళ్ళడం గాని చేయకండి. ఇంతవరకు టవల్ కట్టుకోవడం గాని, అలాగే పెట్టికోట్ ని కట్టుకోవటం గాని ఉంచుకుని అలాగే మీరు స్నానం చేయండి. అలా స్నానం చేశారని అనుకోండి, కెమెరాస్ ఉన్నా మనకేం పెద్ద ఇబ్బంది అనిపించదు కదా. చాలా జాగ్రత్తగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ కెమెరాస్ అవన్నీ ఉన్నాయా లేదా అని చూసుకుని అప్పుడు మనం వెళ్ళాలి. అలాగే మన పురాణాలు కూడా కొన్ని చెప్పాయి, వాటిని కూడా మనం పాటించుకోవాలి. కొట్టి పారేస్తూ ఉంటాం. స్నానం చేసేటప్పుడు ఒంటి మీద ఏదో ఒకటి ఉంచుకోవాలని చెప్పి మన పెద్దవాళ్ళు ఊరికే చెప్తారా? ఇలాంటివి వస్తాయని బహుశా వాళ్ళు అప్పుడే ఊహించి ఉండుంటారు. అందుకే అందరికీ జాగ్రత్తలు చెప్పారు. వాటి అన్నింటినీ మనం కొట్టి పాడేస్తాం. అలాగే కాలేజీ యాజమాన్యం కూడా ఏం చేయాలంటే కొన్ని చోట్ల అంటే పిల్లలకి, ఆడపిల్లలకి ప్రైవసీగా ఉండే స్థలాలలో ఈ సీసీ కెమెరాస్ గాని, స్పై కెమెరాస్ గాని ఇవేవి పనిచేయకుండా జామర్స్ లాంటివి ఏవైనా ఏర్పాటు చేశారు అని అనుకోండి, ఇలాంటి ఇబ్బంది ఉండదు. ఇవంతా మన జాగ్రత్తలు తీసుకుంటే జరుగుతుంది. దీనికి సమయం మనం కేటాయించాలి. సమయం కేటాయించాల్సి వస్తుంది కదా అని ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా సరే మన జీవితమే చాలా అల్లకల్లోలం అయిపోతుంది. ఇలాంటివి ఒకవేళ మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే మన వీడియోస్ గాని, మన గురించి గాని, మన పర్సనల్ డేటా బయటికి వెళ్ళింది అంటే భయపడవలసిన అవసరం లేదు. చట్టం చాలా రూల్స్ ని తీసుకొచ్చింది. మన ప్రమేయం ఉండి మనం పంపించినా, మన ప్రమేయం లేకుండా ఇలాంటి వీడియోస్ పంపించినా సైబర్ దాంట్లో మనం గనక కేసుని ఫైల్ చేసినట్లయితే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకుంటారు. కాకపోతే ఒక 2 రోజులు అటు ఇటు అయినా సరే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఇలాంటివి చూసినప్పుడు భయపడిపోయి ఆడపిల్లలు ఏదైనా చేసుకోవటము, అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని తిట్టడము చేయకండి. వీలైనంత వరకు అపరిచితులతో మన పర్సనల్ డేటాని పంచుకోవద్దు. చిన్నప్పటి నుంచి మనల్ని తల్లిదండ్రులు పెంచుతారు కదా, ప్రేమగా పెంచుతారు కదా, ఆ ప్రేమని పక్కన పెట్టేసి ఇంకొకళ్ళకి తెలియని వాళ్ళకి మనం ప్రేమ అనే పేరుతో అవకాశాన్ని ఇచ్చినట్లయితే ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తల్లిదండ్రుల రక్షణలో ఉంటూ భగవంతుడి పాదాలు పట్టుకున్నాం అనుకోండి, ఇలాంటివి జరగకుండా ఉంటాయి. అలాగే ఈ యూట్యూబ్ లో పెట్టే వీడియోస్ చూసి అయ్యో ఈ వీడియో ఇంత మందికి షేర్ అయిపోయిందిట, ఈ వీడియోని అందులో పెట్టారట, డార్క్ వెబ్ లో పెట్టారట, ఇవన్నీ చూస్తే రేపొద్దున ఏం జరుగుతుందో, ఎలా అవుతుందో అని చెప్పి భయపడకండి. ఎందుకంటే మనం తప్పు చెయ్యలేదు, తప్పు చెయ్యము. అలాంటప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా సరే ఇలాంటి వీడియోస్ చూసారనుకోండి, వెంటనే మనల్ని ఏమి అనుమానించేరు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆ వీడియో మార్ఫింగ్ చేసిందా కాదా అనేది తెలుస్తుంది. ఒకవేళ మార్ఫింగ్ చేయకుండానే మన ప్రమేయం లేకుండా అలాంటి వీడియోస్ వస్తే ఆ క్షణానికి మీరు భయపడిపోయి ఇది ఎవరికైనా తెలుస్తుందేమో అని చెప్పి ఏమాత్రము జీవితాన్ని అంతం చేసుకునే ప్రయత్నాలు చేయకండి. ఒక 4 రోజులు వాక్కుంటారు, 5 రోజులు వాక్కుంటారు, ఈ కుక్కలు లాంటి వాళ్ళు. అలా వాక్కుని జీవితాంతం మనల్ని ఏం బాధ పెట్టలేరు కదా, అది ఎక్కడికో పోతుంది. కంప్లైంట్ ఇస్తే ఇలాంటి వీడియోస్ అసలు పూర్తిగా ఉండవు. ఎప్పుడైతే మనం కంప్లైంట్ ఇస్తామో ఇలాంటి వెధవలకి శిక్ష పడుతుంది.
వదిలేసి మన జీవితాన్ని మనం అంతం చేసుకుంటే ఇంకొక 10 మంది జీవితాలని వాడు నాశనం చేస్తాడు. కాబట్టి ఇలాంటి వాటికి భయపడకండి. ఫేక్ న్యూస్, అమ్మాయిలకి సంబంధించిన వాటిని భయపెట్టేసి వాడు రికార్డ్ చేసి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర పెట్టి ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు, రేపొద్దున మీ జీవితం ఏమవుతుంది అని చెప్పి దయచేసి భయపెట్టకండి. అలా భయపెడుతున్న వాళ్ళని చూసి మీరు భయపడకండి. మనం భయపడి పారిపోతున్నంతసేపు మనల్ని తరుగుతాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి ఏంట్రా అని చెప్పి తిరగబడ్డావు అని అనుకోండి, నోరు మూసుకుని అవతలకి పోతాడు. మీరు మహిషుణ్ణి సంహరించిన మహిషాసుర మర్దినిలా ఉండాలి తప్ప అక్కడ ఎంత కొడుతున్నా సరే పాములు కొట్టండి మా బ్రతుకి ఇంతే అనే బురద పాములా ఉండకూడదు. శక్తిలా మారండి, శక్తిలా తయారవ్వండి. అలాగే ఒక ఆడపిల్లకి మాత్రమే కాదు అన్ని చెప్పటం, మగవాడికి కూడా చెప్పినప్పుడే ఇలాంటివి ఏవి జరగకుండా ఉంటాయి. రాముడి గుణగణాలు ప్రతిరోజు మనం ఆడపిల్లలకి మగపిల్లలకి చెప్తూ ఉంటే అసలు ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. ఎలా ఉండాలి అనేది తెలియకపోవటం వల్లే ఇలాంటి దరిద్రాలన్నీ మన నెత్తి మీదకి వస్తున్నాయి. అసలు ముందు ఈ మొబైల్స్ లోనూ వాటిల్లోనూ ఈ అసభ్యకరమైన అశ్లీలకరమైన వీడియోస్ అవన్నీ ఉంటే అవి కూడా మన భారతదేశంలో నిషేధించడం అలాంటివి చేస్తే కొంతవరకు అయినా ఇలాంటి కేసులు తగ్గుతాయి. ఇప్పుడు ఇలాంటివి ఎవ్వరు ఎక్కడ చూసినా సరే పాడైపోవడానికి కారణం ఏంటంటే అశ్లీల చిత్రాలు చూడడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని తెలుస్తోంది. కాబట్టి ఈ అశ్లీలకరమైన చిత్రాలని భారతదేశంలో బ్యాన్ చేసే విధంగా ఏదైనా చర్య తీసుకుంటే సగానికి సగం ఇలాంటివి తగ్గిపోతాయి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.